హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక పచ్చి నిజం గురించి మాట్లాడుకుందాం. మన చుట్టూ కొంతమంది ఉంటారు. వాళ్ళకి సొంతంగా ఒక్క ఐడియా రాదు, ఒక్క పని చేయడం చేత కాదు. కానీ పక్కనోడు ఏదైనా చేస్తుంటే మాత్రం అబ్బా ఆస్కార్ లెవెల్ వెటకారం వచ్చేస్తుంది వాళ్ళకి. ఈ మధ్య ఒక సామెత విన్నాను. ఎందుకు పుట్టినావురా వంకర అంటే చక్కగున్నోళ్ళని ఎక్కిరించేందుకు అన్నాడట. అచ్చం మన సోషల్ మీడియా బ్యాచ్ ఇలాగే ఉంటుంది కదా. వీళ్ళకి గడ్డం గీసుకోవడం కూడా రాదు, కానీ గ్లోబల్ వార్మింగ్ మీద గంటలు గంటలు లెక్చర్స్ ఇస్తారు. వీడు లైఫ్లో 1 కిలోమీటర్ కూడా పరిగెత్తడు, కానీ ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ రాలేదని అథ్లెటిక్స్ని ఎక్కిరిస్తాడు. అసలు వీళ్ళ లాజిక్ ఏంటో తెలుసా? మనం ఎలాగూ ఏం చేయలేం, పోనీ చేసేవాడినైనా మెచ్చుకుందామా అంటే వీళ్ళకి మనసు రాదు. అందుకే వాడిని ఎక్కిరిద్దాం, వాడి కాళ్ళు లాగుదాం, వాళ్ళలో ఉన్న లోపాలను వెతుకుదాం. ఎందుకంటే తన దగ్గర గొప్పదనం లేనప్పుడు ఎదుటివాడిని ఎగతాళి చేయడమే వీళ్ళకి దొరికే ఏకైక సాటిస్ఫాక్షన్. కావాలంటే చూడండి, ఎవరైనా కొత్తగా ఒక బిజినెస్ స్టార్ట్ చేసినా లేదా ఒక మంచి డ్రెస్ వేసుకున్నా ఈ వంకర బ్యాచ్ ఫస్ట్ ఎంట్రీ ఇస్తారు. అరే నీ మొహానికి అది అవసరమా అని ఒక సెటైర్ పడేస్తారు. అరే బాబు, వాడు బాగున్నాడు, వాడు ప్రయత్నిస్తున్నాడు, అది చూసి సంతోషించడం మానేసి నీ వంకర బుద్ధితో వాడిని ఎందుకు ఎక్కిరిస్తున్నావు అంటే వీళ్ళకు పుట్టుకతోనే ఒక క్లారిటీ ఉందన్నమాట. మనం పుట్టిందే పక్కనోడిని ఏడిపించడానికని. వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే వీళ్ళు ఎంత వెక్కిరించినా ఆ సక్కగున్నోడు తన పని తాను చేసుకుంటూ ముందుకెళ్ళిపోతాడు. వీళ్ళు మాత్రం అదే వంకర బుద్ధితో అదే కామెంట్ సెక్షన్లో అదే అరుగు మీద కూర్చొని ముసలోళ్ళు అయ్యే వరకు ఎక్కిరిస్తూనే ఉంటారు. సో బాస్, ఫైనల్గా నేను చెప్పేది ఒక్కటే, మీలో గొప్పతనం లేకపోతే అది మీ ప్రాబ్లం, కానీ ఎదుటివాడి గొప్పతనాన్ని ఎక్కిరించడం మాత్రం మీ కర్మ. ఇకనైనా ఆ వెక్కిరింతలు ఆపి కొంచెం చక్కగా బ్రతకడానికి ట్రై చేయండి. లేదంటే ఆ సామెతలో చెప్పినట్టు జీవితాంతం ఆ వంకరగానే మిగిలిపోతారు. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని మాతో కామెంట్ బాక్స్లో పంచుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. దిస్ ఇస్ నిఖిల్ సైనింగ్ ఆఫ్.